ఒకటి మాత్రం చెప్తాను. ఈ సినిమా చూసాక ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ లాంటి అమ్మాయి మన లైఫ్‌లోకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారనమాట. అంత కేరింగ్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఎవరికీ దొరకదు. ఒకవేళ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకో. హాయ్ గైస్, నేను ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ మూవీ గురించి చెప్పబోతున్నాను. ఆ మూవీ నేమ్ వచ్చేసి 29. సో ఈ మూవీ ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ చాలా బాగుంది. అండ్ ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, మన హీరోకి 29 ఇయర్స్ వస్తాయన్నమాట. సో ఆ 29 ఇయర్స్ వచ్చాక కూడా తనకంటూ గుర్తింపు లేదని బాధపడుతుంటాడు. అండ్ ఆ సిచ్యువేషన్‌లో తన లైఫ్‌లో ఒక అమ్మాయి వస్తుందన్నమాట. సో తను ఏం ఫీల్ అవుతాడంటే, ఈ అమ్మాయి నా గుర్తింపు, ఈ అమ్మాయికి లవర్‌గా ఉండడం నా గుర్తింపు అనుకుంటాడు. బట్ ఆ అమ్మాయి వచ్చాక మన హీరో లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ జరిగాయి అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, కొన్ని ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి, లిటరల్లీ హార్ట్ వెల్మింగ్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. అండ్ ఆ సీన్స్ చూసేసరికి లిటరల్లీ లవ్ లేనివాడికి కూడా లవ్ చేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి సీన్లు. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఒక రొమాంటిక్ మూడ్లో వెళ్ళింది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రామాటిక్ మూడ్లో వెళ్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్లో కూడా నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. చాలా బాగుంది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ పర్సనల్గా నేను చాలా రిలేట్ అయ్యాను ఆ సినిమాకి. సో పక్కాగా ఈ వీక్ అయితే ఈ సినిమాని పక్కా రికమెండేషన్ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. పక్కాగా చూడండి, మీకు పక్కాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ చూసాను అనమాట. సో ఈ సినిమాని ప్రజెంట్ చేసింది మన లోకేష్ కనకరాజ్ అండ్ ఇంకా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అనమాట. సో వాళ్ళ నేమ్స్ చూసి నేను సినిమా చూడడం స్టార్ట్ చేశాను. నాకు చాలా నచ్చింది. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా రీల్స్ షేర్ చేసి వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.